నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దు. పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారం నమ్మాలి. జిల్లా ఎస్పీ బి మహేష్. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా నెల జీతం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా నెల జీతం విరాళం మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం. నీటిపారుదల శాఖ అధికారి డబ్బులు సీజ్ చేసిన ఏసీబీ అధికారులు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని జిల్లా ఎస్పీ బి మహేష్ అన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు నిఘా పెంచారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. వేములవాడ, నాంపల్లి ఆలయాలతో పాటు మిడ్ మానేర్ డ్యాంతో పాటు సిరిసిల్ల, వేములవాడ బస్టాండ్లలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఎస్పీ మహేష్ బి గీత్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎక్కువగా గుమ్మిగూడే పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, అనాధికార సమాచారాన్ని సోషల్ మీడియా గ్రూపులలో ఫార్వర్డ్ చేయవద్దని, పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని కోరారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నెల జీతం ఇచ్చారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ సంఘం మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, దేశ రక్షణ కోసం మన జవాన్లు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. వారి సేవలకు మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి బాటలోనే నడుచుకుంటూ నెల జీతాన్ని దేశ రక్షణలో ఉన్న జవాన్ల కోసం అంకితం చేస్తున్నానని ప్రకటించారు. మనమందరం ఒకటై దేశానికి సేవ చేయాలని కోరారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ అధికారి డబ్బులు సీజ్ చేసి అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు. కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ ఈఈ అమరీందర్ రెడ్డి లంచం డబ్బులు సీజ్ చేసి అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు. కరీంనగర్లో 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నీటిపారుదల శాఖ సిరిసిల్ల జిల్లా ఈఈ అమరీందర్ రెడ్డి ముస్తాబాద్ మండలం ఆవునూరులో నిర్మించిన చెక్ డ్యాం బిల్లు 50 లక్షలు చెల్లించేందుకు 75,000 డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ రవీందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం కరీంనగర్లోని ఇంటి వద్ద ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈఈని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారని తెలిపారు. ఆండ్రోమెడ్ సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఆ సంస్థ ఉద్యోగులు మురళీకృష్ణ నాగరాజుతో కలిసి బ్రాంచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యేకు సంస్థ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాల్వతో సత్కరించారు. బ్రాంచ్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గంగుల సంస్థ సేవల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ విధంగా లోన్లు మంజూరు చేశారు, బ్యాంకింగ్ రంగానికి మరియు సంస్థ సేవలకు సంబంధించిన వివరాలను ఉద్యోగుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆండ్రోమెడ్ సంస్థ సీనియర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ దేశంలోనే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఆండ్రోమెడ్ అతిపెద్ద సంస్థ అని, మా సంస్థ ద్వారా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, స్కూల్, కాలేజ్, ఫంక్షన్ హాల్స్, ఫ్యాక్టరీ లోన్స్, రైస్ మిల్కు సంబంధించి మార్గేజ్ లోన్ ఇస్తామని మరియు ఎడ్యుకేషన్ లోన్తో పాటు హోమ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మా సంస్థ ద్వారా లోన్ తీసుకునే వ్యక్తులకు ఎలాంటి బ్యాంక్ అవసరం అవుతుందో ప్రాసెస్ చేసి త్వరితగతిన అతి తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. నా పేరు మురళీకృష్ణ. నేను సీనియర్ ఏవీపీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఆండ్రోమెడ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. మన కంపెనీ వచ్చి ప్రొడక్ట్స్ వచ్చి హోమ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, బిజినెస్ లోన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్ చేస్తాం మనం. సో మనకి త్రూఅవుట్ పాన్ ఇండియా మొత్తం మనం డీల్ చేస్తామండి. సో ఇప్పుడు రీసెంట్గా కరీంనగర్లో మనం స్టార్ట్ చేసాం. మనకి ఇక్కడ బ్యాంక్ మనకి 120 బ్యాంక్స్తో మనం టైప్ ఉన్నాం ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులతోటి. సో ఎవరైనా ఫైల్స్ వస్తే మనం బ్యాంక్ త్రూ మనం ప్రాసెస్ చేయించి కస్టమర్ సర్వీసు. ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేసి భారత సైన్యానికి నెల వేతనం విరాళంగా పంపించారు. పాక్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా భారతీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారత సైన్యానికి సంఘీభావంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ పథకాలు చేతబుండి జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేశారు. కుంకుమతో సింధూరపు చిహ్నంగా వైట్ పేపర్పై చేతి ముద్రలు వేసిన ఎమ్మెల్యేతో పాటు పలువురు దేశభక్తిని చాటుకున్నారు.
భారత సైన్యానికి నెల రోజుల వేతనం 2,50,000 చెక్కును కలెక్టర్ ద్వారా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంపించారు. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా భారత సైన్యానికి అండగా ఉంటామని, భారతీయులంతా బాసటగా నిలవాలని గంగుల కమలాకర్ కోరారు. దేశం యొక్క ప్రభుత్వము, భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్, దీనికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు కరీంనగర్ నగరంలో మా యొక్క గోవిందపతి సీను మరియు ఫలిత ఆధ్వర్యంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా వారి ఆ యొక్క సింధూరు చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటించేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూర్ కార్యక్రమం చేయడం జరిగింది. విదేశాలకు పంపిస్తారని మోసం చేసిన నకిలీ గల్ఫ్ను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన పంచవేణు ఫిర్యాదు మేరకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్కు చెందిన సయ్యద్ అష్వాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మహేష్ బి తెలిపారు. 23 మంది నుంచి 80 లక్షల వరకు డబ్బు తీసుకుని మోసం చేశారని తెలిపారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై ఈ సంవత్సరం ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ధర్మపురిలో వైభవోపేతంగా లక్ష తులసి అర్చనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు లక్ష తులసి దళాల అర్చన నిర్వహించారు. ఆలయ పూజారులు, అధికారులు వేద మంత్రోచ్చారాల మధ్య ఊరేగింపుగా తులసి దళాలను ఆలయానికి తీసుకొచ్చి అర్చన చేశారు. లక్ష తులసి అర్చన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నగరంలోని మహాలక్ష్మి నగరంలో గల వాసవి స్పేస్ స్కూల్లో TGRJS ప్రవేశ పరీక్ష నిర్వహించారు. బాలబాలికలకు ఉచితంగా ఇంటర్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం గాను MPC, BPC కోర్సులకు గాను ప్రవేశ పరీక్ష తెలంగాణ ప్రభుత్వ జూనియర్ సంస్థ నిర్వహించారు. జిల్లా నుండే కాకుండా అటు నిర్మల్ జిల్లా నుండి పలు పరీక్ష కేంద్రాలకు గాను నిర్వహించిన పోలీసులు బందోబస్తుతో కట్టుదిట్టంగా నిర్వహించారు. వాసవి స్పేస్ స్కూల్ నందు మొత్తం 10 క్లాస్ రూమ్లలో గాను 240 మంది పరీక్ష రాయడం జరిగింది. కరీంనగర్లో ఘనంగా హనుమాన్ భజనలు నిర్వహించారు. మంకమ్మ తోటలో హనుమాన్ దీక్ష స్వాములతో నిర్వహించిన పూజా భజన హారతి కార్యక్రమంలో వందలాది మంది హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు. పూజా భజన అనంతరం స్వాములకు అన్నదాన దీక్ష పెట్టారు. ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్లను CITU నాయకులు ఆవిష్కరించారు. 4 లేబర్ కోడ్స్ రద్దుకై ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను సక్సెస్ చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరారు. సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను కరీంనగర్లో CITU నాయకులు రమేష్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో, కార్, లారీ, బస్సు, రెడీమిక్స్ డ్రైవర్లు, మెకానిక్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనాలని కోరారు. ధాన్యం తూకంలో కోత పెట్టొద్దని రైస్ మిల్లర్లను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తూకం వేసిన ధాన్యంను తడిస్తే లారీల కాంట్రాక్టర్లదే బాధ్యత అని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని, తూకంలో కోత పెట్టొద్దని అధికారులను, మిల్లర్లను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, కోనారావుపేట మండలం, బావుసాయిపేట్, గోవిందరావుపేట్ తాండా, మట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. లారీల కాంట్రాక్టర్లు ప్రతి సెంటర్కు లారీలను సకాలంలో ఏర్పాటు చేయాలని, కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం జరిగి అకాల వర్షాలకు తడవకుండా చూడాలని సూచించారు. సకాలంలో లారీల సరఫరా చేయకుండా జాప్యం వలన అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే వారికి సంబంధిత లారీల కాంట్రాక్టుకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యంలో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని, లేని ఎడల వారిపై ట్రస్మా చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని మిల్లర్లను, లారీ కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత లేదని స్పష్టం చేశారు. వాహనాల గురించి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ నెల 13న పాలిసెట్ నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులకు ఆదేశించారు. పాలిసెట్ నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులకు ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు TG పాలిసెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2136 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని,
వారి కోసం 7 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రశ్న పత్రాల తరలింపు, అవసరమైన బందోబస్తు కల్పించాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. యలమంచిల శ్రీనివాస్ రాజ్ కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యలమంచిల శ్రీనివాసరావును అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆయన పార్టీకి నష్టం చేకూర్చే విధంగా పనిచేస్తున్నాడని పేర్కొంటూ గతంలో అధిష్టానం నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వేర్వేరు వర్గాలుగా విడిపోయారు. దీంతో పార్టీ నేతలు, నాయకులు వర్గాలుగా ఏర్పడి అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. సామాజిక రాజకీయ అంశాల్లో పేద ప్రజలకు అన్యాయమైన వారికి అండగా ఉంటూ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్కు డాక్టరేట్ రావడం సంతోషకరంగా ఉందని నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు కొనియాడారు. కొన్నేళ్లుగా సమాజంలో సామాజిక రాజకీయ అంశాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ వారికి న్యాయం చేస్తూ వస్తున్న ప్రముఖ సామాజికవేత్త మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్కు ప్రశంసలు రావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇకపై కూడా భవిష్యత్తులో పేద ప్రజలకు న్యాయం జరిగేలా అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఎల్లమ్మగుట్టలో మున్నూరు కాపు సంఘంలో ఆయన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమాతే ఇస్లామిక్ సంస్థ, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, క్రిస్టియన్ పాస్టర్ సంఘాలు ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రధాన ముఖ్య అతిథిగా నరాల రత్నాకర్ పాల్గొన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బూదిరాజ్ తదితరులు ఆయన ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఖచ్చితంగా ప్రాణాలు లెక్క చేయకుండా ముందుండి పోరాడుతుందంటే భారతదేశ సైన్యంకు మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ నీర లక్ష్మణ్ గారికి, వారి సతీమణి వనిత గారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజకీయ అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు ఆర్యకటికలు ఐక్యం కావాలని ఆర్యకటిక రాష్ట్ర ట్రస్ట్ చైర్మన్ గౌలీకర్ నరసింగారావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర ఆర్యకటిక కార్యవర్గం పదవి ప్రమాణ స్వీకారం శుక్రవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింగారావు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆర్యకటికలు వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగాలన్నారు. రాజకీయ అధికారం అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. నూతన అధ్యక్షులు జమాల్పూర్ రమేష్ నాయకత్వంలో ఆర్యకటికల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన జమాల్పూర్ రమేష్ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని వెళ్తానని, 3 ఏళ్ల పదవి కాలంలో ఆర్యకటికల ఆత్మగౌరవం పెరిగే విధంగా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర నాయకులు రవిలాల్, మురళీధర్, జితేందర్, సంజయ్ రాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఆర్యకటికలు రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో నిలబడి గెలవాలని ఆకాంక్షించారు. నగర ఆర్యకటిక సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారిగా మిర్యాలంకర్ ఓం ప్రకాష్, అధ్యక్షునిగా ఆంకర్ రాజారాం చేత పదవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యకటిక సంఘం హైకమాండ్ నేతలు నామ్యాబాద్, నాగోజీ, నెహ్రూ, బియాకర్, బిల్లి శంకర్, గాంధీ, మోహన్ లాల్, మాజీ కార్పొరేటర్ శివచరణ్, జిల్లా అధ్యక్షుడు ఆంకర్ మహేష్, శంకర్, పిల్లి శ్రీకాంత్, లక్ష్మణ్, న్యామ్తాబాద్ రవి, ఆనంద్, శ్రీనివాస్, రాజేష్, జమాల్పూర్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఖండించింది. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఖండించింది. శనివారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ పత్రికా రంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాసిన వార్తలను, వాస్తవాలను గ్రహించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా అరెస్టులు చేయడం శోచనీయమని అన్నారు. పత్రికలు, మీడియా సంస్థల ప్రజల పక్షాన ఉండి తమ బాధ్యతను నిర్వహిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వాలపై కొన్ని సందర్భాలలో వారి లోపాలను ఎత్తి చూపిస్తాయి. వాటిని సానుకూల దృక్పథంతో చూడకుండా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వాలు పాటుపడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసులు పెట్టడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలేనని అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సుధాకర్ గౌడ్, చందు, సీనియర్ జర్నలిస్టులు లతీఫ్, ఎండమూరి వరప్రసాద్, అంబిల్పూర్ రాజు, నరేష్, శ్రీనివాస్, సాక్షి దినపత్రిక ఇన్ఛార్జ్ సుధాకర్, నబీ తదితరులు పాల్గొన్నారు. భావ స్వేచ్ఛ మరియు
వాక్స్వాతంత్రాన్ని ఇచ్చింది. అందులో భాగంగా పత్రికలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా కూడా వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాయి. మరి వాటిని చూపినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. పత్రికా రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ ఇది. దీనిపై రాజకీయ కక్షతో ఇటీవల కాలంలో 8వ తేదీన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై అక్కడి ప్రభుత్వం దాడులు చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దు. పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారం నమ్మాలి. జిల్లా ఎస్పీ బి మహేష్. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా నెల జీతం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా నెల జీతం విరాళం మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం. నీటిపారుదల శాఖ అధికారి డబ్బులు సీజ్ చేసిన ఏసీబీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.